ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ పొలిటీషియన్. ఆయన ఈరోజు మరణించడం నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముద్రగడ పద్మనాభం గారు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. నేను ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి నేను ఆయన్ని దూరంగా పరిశీలిస్తున్నాను. ఆ తర్వాత ఆఫ్టర్ మంగువీటి మోహన్ రంగారావు గారి మరణం చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీ చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి చాలా సన్నిహితంగా పరిశీలిస్తూ వచ్చాము. ఒక మాటలో చెప్పాలంటే చాలా అంటే ఏదైనా పని పట్టుకుంటే అయ్యేదాకా వదలను, చిత్తశుద్ధి కలిగిన పట్టిన పట్టు వదలను. రాజకీయ నాయకుల కన్నా, ఆయన అధిరోహించిన పదవుల కన్నా ఆయనకి పేరుంది ఎక్కడ అంటే ఉద్యమకారు. ప్రతి దాన్ని ఉద్యమం చేసి సాధించాలని, ప్రభుత్వాన్ని మెడలు వంచాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం మెడలు కూడా వంచినటువంటి సందర్భం నాకు బాగా గుర్తు. 1988 1988 కాదు, చోటా మోటా నాయకులు కృష్ణానది ఒడ్డున కాపునాడు జరిగింది. చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి పెద్ద మీటింగ్. ఆ కాపునాడు పెట్టింది కూడా ఎందుకో తెలుసా? ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అదే ప్లేస్ లో మహానాడు పెట్టారు, ఎన్టీ రామారావు మహానాడు పెట్టారు. కాపులందరూ కలిసి వంగవీటి మోహన్ రంగారావు గారికి ప్రాణహాని తీసుకొస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు కన్నా కూడా పెద్ద మీటింగ్ పెట్టాలని దాన్ని కాపునాడు పెట్టారు పోటీగా. ఆ కాపునాడు మీటింగ్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నాడు. తెలుగుదేశంలో పదవుని ఎడంకాలతో తన్ని రాజీనామా చేసి ఎన్టీ రామారావు బతిలాడినా కూడా నేను ఈ పార్టీలో ఉండనని చెప్పి ఆ రోజున ఆ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా పదవులు ఎన్ని చేశాడో నాకు గుర్తులేదు. ముఖ్యంగా మీకు బాగా గుర్తు, కాపులను బీసీలో చేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెడితే నెరవేర్చకపోతే ఊరూరా కాపులందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు. అందువల్ల ఆయన కాపు నాయకుడు అని తెలిసి నిజంగా కాపు నాయకుడు కాదు, ఆ ఉద్యమాన్ని పట్టుకున్నాడు. ఆ ఉద్యమాన్ని పట్టుకొని ఆ ఉద్యమంలో ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్లేటువంటి మహానుభావుడు. ఆ క్షణంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన నిరాహార దీక్ష అంటే బహుశా ఎక్కడనే భార్యను బూతులు తిట్టారు, కొడుకును కొట్టారు, ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో అంటే జైల్లో కాదు, హాస్పిటల్లో పెట్టి జైల్లో. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, హయ్యత్లో చిరంజీవి గారు, దాస నారాయణరావు గారు, పల్లం రాజు గారు, ఇలా అనేక మంది, బొత్స సత్యనారాయణ గారు, మేమందరం కలిసి మీటింగ్ పెట్టాము. అప్పుడు చంద్రబాబుకి చెప్పాము, చంద్రబాబు ఒక్క వంగవీటి మోహన రంగారావుని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేమని దాసనారావు గారు చెప్పారు. దాంతో షేక్ అయ్యి గవర్నమెంట్ ముద్రగడ పద్మనాభం గారు హాని చేయకుండా ఉంది సార్. ఎన్ని ఇబ్బందులు పెట్టాలి అన్ని ఇబ్బందులు పెట్టారు, కొట్టారు, సిఆర్పీని పెట్టారు, భార్యను తిట్టారు, కొడుకుని బయటకు లాగారు. అయినా ఒక్క ఓని ధైర్యంతో ఎక్కడ కాంప్రమైజ్, అన్కాంప్రమైజ్డ్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటి పేరు ముద్రగడ పద్మనాభం గారు. ఎక్కడా కాంప్రమైజ్ కానిటువంటి ఉండితత్వం కలిగినటువంటి వ్యక్తి. అందువల్లనే అనేక ఉద్యమాల్లో రాటు తేలాడు, కష్టాలు పడ్డాడు, ప్రాణాలకు తెగించాడు. చివరికి ఇలా ఆయన మరణించడం చాలా బాధాకరమైన సార్. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఈ స్పెషల్ క్యారెక్టర్, అరుదైనటువంటి క్యారెక్టర్, వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడాల. రాజకీయాలు పదవిస్తే కాంప్రమైజ్ అయిపోయి చూసా చాలా మంది, డబ్బిస్తే కాంప్రమైజ్ అయిపోయి చూసా చాలా మంది. పదవివ్వు, డబ్బివ్వు, ఏమిచ్చినా సరే నేను చేసే ఉద్యమం విజయవంతం అయ్యేంత వరకు నేను పోరాడతాను, ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఆయన లేని లోటు ఎవ్వరు
తీర్చలేదు. ముఖ్యంగా ఐకాన్ ఇన్ కాపుస్, కాపుల్లో ఒక ఐకాన్ లాగా, ఒక దిక్చూచి లాగా నిలబడ్డాడు. ఆయన వెళ్ళిపోవటం నిజంగా రాష్ట్ర ప్రజానీకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాపులకి చాలా తీరని లోటు అని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. అయితే ప్రభుత్వ లాంఛనాలని మీరు అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అంటే అక్కడ వైసీపీ నాయకులందరూ కూడా చిన్నపాటి తోపులాట కూడా జరిగింది. దేనికోసం మీకు తెలుసా? ప్రభుత్వ లాంఛనాలని వద్దని చెప్పారా? చెప్పలేదు. చెప్పారా లేదా? చెప్పారు. మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు, వారి కుటుంబం చెప్పారు. దాన్ని జక్కంపూడి రాజు అనౌన్స్ చేశారు. ఇప్పుడు అనౌన్స్ చేశారు మీడియా పాయింట్. అయ్యా, ముద్దుగడ పద్మనాభం గారి కోరిక ఏంటంటే చనిపోయి, ఇంకొక విషయం చెప్పనా, ఆయన చనిపోయి కూడా ఆయన ఏం చెప్తే అదే చేయించుకుంటున్నారు. చనిపోయి కూడా, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏది డిక్టేట్ చేసి చెప్పారో అదే జరుగుతుంది. దొడ్లో దానం చేస్తారు, కానీ నన్ను కన్నం చేస్తారు. చివరి కొంత తీర్చాలా వద్దా? ముద్దుగడ పద్మనాభం గారి లాంటి నాయకుడి యొక్క కోరికని ఆయన ఫాలోయర్స్ గా మేము తీర్చాలా వద్దా? కుటుంబం తీర్చాలా వద్దా? తీర్చాలి కదా. ఇక్కడే కాలంగా బాధ్య పెట్టారు. ఓకే సరే, ఇంకా కుటుంబ వ్యవహారం అనే దాని గురించి నేను పోదలుచుకోలేదు. నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు, ఈ ప్రభుత్వాన్ని చెప్పి చనిపోయాడు. అదే విషయాన్ని ప్రకటించాము. ఎందుకయ్యా ఎందుకు మీరు తుపాకులు తీసుకొస్తారు? వద్దని చెప్పాంగా. ఆ కుటుంబం వద్దంది కదా. ముద్దుగడ పద్మనాభం గారి కోరిక అది కదా. నాకు ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వపు యొక్క లాంఛనాలు నాకు అవసరం లేదు అని చెప్పి చచ్చిపోయాడే. ఆయనకి మీరు లాంఛనాలు చేస్తామంటే ఏంది ఉద్దేశం? ఏంటి మీ ఉద్దేశం? ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఏం చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్దేశం ఏంటి? వద్దు బాబు అంటే మీరు తుపాకులు పంపించి, కానిస్టేబుల్ పంపించి మేము ప్రభుత్వ లాంఛనాలు చేస్తున్నాం ముద్దుగడ పద్మనాభం చెప్పడానిక? వద్దు మొర్రు అని కుటుంబం చెబుతుంది. మేము చెబుతున్నాం, కాపులు పార్టీ వాళ్ళని చెప్తున్నాం. ఇంతమంది చెప్తున్నా కూడా నలుగురిని పంపించి మీరు తుపాకులు పైకి పెట్టారంటే మమ్మల్ని ఏం చేయాలనిగా? చనిపోయిన తర్వాత కూడా కక్ష సాధిస్తావేంటయా చంద్రబాబు గారు? చనిపోయిన తర్వాత కక్ష సాధిస్తావేంటి? చనిపోయిన తర్వాత వైరుధ్యం వదిలే, వద్దన్న పని నువ్వు చేసే కార్యక్రమం చేస్తున్నావు. అక్కడ కూర్చుని ఇక్కడ ఎస్పీకి, డీజీపీకి ఫోన్ చేసి వెళ్ళండి అంటే ఏంటది? వాళ్ళు ఊరిని వచ్చారా? వాళ్ళు తుపాకులు తీసుకుని వాళ్ళు వాక్యాలు తీసుకుని ఊరిని వచ్చారా? నువ్వు చెబితేనే కదా వచ్చింది. చెయ్యాల్సిన పని చేయరు ఈ హోమ్ డిపార్ట్మెంట్, చెయ్యాల్సిన పని పోలీసులు చేయరు. ఇలా తలగురికి పెడుతుంటే వద్దు బాబు అంటే మేము వస్తాం అంటారు. ఏంది నాకు అర్థం కాల. దుర్మార్గం అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు చనిపోయినటువంటి ముద్రగడ మీద కూడా మీరు ఆయన కోరిక తీర్చుకోకుండా కక్ష పట్టి వ్యవహరిస్తున్నారే, దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముద్రగడ పద్మనాభం ప్రజల నుంచి దూరమైన, చనిపోయిన ప్రతి వాడి గుండెల్లో, పట్టుదల ఉన్నవాడి ప్రతి వాడి గుండెల్లో ఉంటాడు. పట్టుదలతో పనిచేసినటువంటి ఒక మహానుభావుడు, ఇది స్పెషల్ క్యారెక్టర్, అరుదైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో ఇప్పుడు లేడు. ఇంతకు ముందు, దీని తర్వాత అలాంటి పట్టుదల గల నాయకుడు, సిన్సియర్ నాయకుడు వస్తాడని కూడా చాలా మంది అంటున్నారు.